అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. మనం ఈరోజు 8వ తరగతి తెలుగు వాచకంలోని 2వ పాఠం మాతృభూమి గురించి తెలుసుకుందాం. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి. వసుధ: తాతయ్య, పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు తాతయ్య, ఈరోజు జనవరి 15 జాతీయ సైనికుల దినోత్సవం కదా, ఆ వేడుకల్లో అంటే ఆ సంబరాల్లో పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా అని చెబుతాడు. అప్పుడు వసుధ: తాతయ్య, ఎందుకు జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు అని అడుగుతుంది. దానికి సమాధానంగా తాతయ్య, మన దేశాన్ని ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను ప్రాణాలను త్యాగం చేశారు. వారిని స్మరించుకోవడానికి, అభినందించడానికి అంటే వారిని మెచ్చుకోవడానికి, సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటారమ్మా అని వివరంగా చెబుతాడు. అప్పుడు వసుధ: సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాత అని అడుగుతుంది. అప్పుడు దానికి సమాధానంగా తాతయ్య, కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి. అంటే మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లి, మనం పుట్టి పెరిగినటువంటి ఈ భూమి మాతృభూమి, ఈ రెండూ కూడా స్వర్గం కంటే కూడా చాలా గొప్పవి. సైనికులు మాతృభూమి కోసం, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడరు. మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలి అని చెబుతాడు. వసుధ: అయితే తాతయ్య, నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి అంటుంది. ఇది తాతయ్య మనవరాలి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య జరిగినటువంటి మాటల కొనసాగింపుని సంభాషణ అంటారు. ఈ సంభాషణను విన్నారు కదా. కింది ప్రశ్నలు ఉన్నాయి చూడండి. పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది? సమాధానం: పై సంభాషణ తాతయ్య మనవరాలి మధ్య లేదా తాతయ్య వసుధల మధ్య జరిగింది. రెండవ ప్రశ్న: జాతీయ సైనికుల దినోత్సవం ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారు? దీనికి సమాధానం: జాతీయ సైనికుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన జరుపుకుంటాము. ఎందుకు జరుపుకుంటాము అంటే, మన దేశాన్ని ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాల్ని ప్రాణాల్ని త్యాగం చేశారు. వారిని స్మరించుకోవడానికి, వారిని అభినందించడానికి, వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడానికి జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. చివరి ప్రశ్న, మూడవ ప్రశ్న: మనం సైనికులు చూపిన బాటలో నడవాలి అంటారు, ఎందుకు? దీనికి సమాధానం: మాతృభూమి కోసం, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడడం కోసం సైనికులు ఏ విధంగా తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడరో అదేవిధంగా మనం కూడా త్యాగాలకు సిద్ధపడాలి. అంటే దేశభక్తితో ముందుకు సాగాలి. ఇక ఈ పాఠం ఉద్దేశాన్ని చూద్దాం. విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు అంటే పగలు రాత్రి పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది అంటే పోరాట పటిమను పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. కవి పరిచయం. ఈ పాఠ్యభాగం యొక్క కవి పవని నిర్మల ప్రభావతి. ఈమె ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టారు. వెంకట నరసింహారావు, సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త పేరు శ్రీధర్రావు. ఈమె చదివింది 10వ తరగతే అయినప్పటికీ కూడా చేయి తిరిగిన రచయిత్రి అంటే ఎంతో నైపుణ్యం కలిగినటువంటి రచయిత్రి. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైనటువంటి 7 సుప్రసిద్ధ అంటే ప్రసిద్ధి చెందినటువంటి కథా సంపుటాల్ని ఈమె రచించారు. అంతేకాకుండా ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైనటువంటి 17 నవలలు ఈమె కలం నుండి జాలువారాయి. అంటే ఈమె 17 నవలల్ని కూడా రచించారు.
ప్రస్తుత పాఠం ఈమె రచించినటువంటి కథా నిలయం నుండి గ్రహించబడింది. పవని నిర్మల ప్రభావతి గారు 1933 సంవత్సరంలో జన్మించారు. 2015 సంవత్సరంలో మరణించారు. మాతృభూమి పాఠ్యభాగం యొక్క కథా వస్తువు అంటే ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి, కుటుంబ విలువలు. కుటుంబం పాటించేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమాణాల్ని కుటుంబ విలువలు అంటారు. ఈ పాఠం యొక్క ప్రక్రియ అంటే రచనా విధానమేమో కథానిక. సాధారణంగా మనం కథానిక అంటే చిన్న కథ అని చెప్తూ ఉంటాం. కథ, కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలుగా వాడుతున్నారు. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని అంటే ఒక సిచ్యువేషన్ని, ముఖ్యమైనటువంటి సన్నివేశాన్ని, సంఘటనల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. అంటే కథానిక యొక్క లక్ష్యం ఏంటంటే బ్రీఫ్గా, క్లుప్తంగా, సంక్షిప్తంగా ఉండడం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే టూకీగా ఉండడం అనమాట. చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుంది కథానిక. పాత్రలు, నేపథ్యం అంటే పూర్వ సంఘటనలు, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. మాతృభూమి కథానికను వింటూ ఆయా పాత్రలు మీ కళ్ళ ముందే కదలాడుతూ సంభాషించుకున్నట్లుగా ఊహించుకున్నారనుకోండి, నిజంగా ఈ కథానిక మీ మనస్సుకు హత్తుకుపోతుంది. ఏమిట్రా నువ్వు అంటున్నది సుధీర్? అంది పద్మజ కంగారుగా. తలెత్తి చూశాడు సుధీర్. తన కోసం బల్ల మీద పెట్టిన టిఫిన్ ప్లేటును దగ్గరగా జరుపుకుంటూ నింపాదిగా అంటే నెమ్మదిగా అన్నాడు సుధీర్. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటారటమ్మా. నేను సైన్యంలో చేరుతాను, మరోమారు అర్థమయ్యేలా తల్లికి చెప్పి చేతిలో చెయ్యి వేసుకున్నాడు సుధీర్. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తూ, అంటే ఏమీ అర్థం కాని స్థితిలో చూస్తూ, నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టింది? ఒక్కగానొక్క కొడుకువి, మనకున్న వ్యాపారం, ఆస్తులు చూసుకుంటూ బతకచ్చు కదా అంది తల్లి. సుధీర్ ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు. అది కర్మ అమ్మా, దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మా అది. కర్మ ఎలా అవుతుంది? నువ్వు ఎన్నో మహిళా మండళ్ళు స్థాపించావు, అంటే మహిళా మండలిని నెలకొల్పావు, వారిని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలను ఇస్తావు. పెద్ద చదువుకున్న నువ్వేనా అమ్మా ఇలా మాట్లాడేది అంటూ చిరుకోపంతో తల్లిని ప్రశ్నించాడు. ఏమిటమ్మా పలకవు? నా పేరెందుకు సుధీర్ అని పెట్టావు అని అరుస్తున్న కొడుకుని చూస్తూ చిరునవ్వు నవ్వింది పద్మజ. సుధీర్ అంటే మంచి ధీరత్వం కలిగినవాడు, ధైర్యం కలిగినవాడు అని అర్థం. మరి అలాంటి పేరు నాకెందుకు పెట్టావమ్మా అని సుధీర్ అంటాడు. చిరునవ్వు నవ్వుతున్నటువంటి తల్లి పద్మజతో, ఇప్పుడు తమాషాలు కాదమ్మా, రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరుతాను. తాటి చెట్టు మల్లే ఇంత పొడుగు పెరిగాను, నా కండలు చూడు ఎలా ఉన్నాయో, తప్పక ఎన్నికవుతాను. సుధీర్ ప్లేట్లో చెయ్యి కడుక్కుంటూ దృఢంగా అన్నాడు. పద్మజ తెల్లబోయింది. అంటే ఊహించని సంఘటనతో ఆశ్చర్యానికి లోనైంది తల్లి. కొడుకు చాలా పట్టుదలగానే ఉన్నాడన్న విషయం ఆమెకు బోధపడింది. అంటే ఆమెకు అర్థమైంది. సుధీర్కి దగ్గరగా కూర్చొని మెల్లగా అందామె. చూడు నాన్న, నువ్వొక్కడివే మాకున్నది, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సుధీర్ అమ్మ మాటలకు కలవరపడ్డాడు. అంటే సుధీర్ కంగారు పడ్డాడు తల్లి అలా అనేసరికి. అదేంటమ్మా అలా మాట్లాడితే, మరి దేశం? ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, దేశం ఏమీ కాదు, దానికోసం ఉన్నారులే చాలామంది, నా మాట విను. బిడ్డగా నిన్నే విషయంలోనూ నొప్పించలేదు అంటే మేం బాధ పెట్టలేదు నిన్ను. ఈ విషయంలో నన్ను, మీ నాన్నగారిని నువ్వు కూడా నొప్పించకు అంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. సుధీర్ సోఫాలో కూర్చొని మౌనంగా ఆలోచిస్తున్నాడు. అంతలో తండ్రి రాజారావు బయటి పనులు ముగించుకొని ఇంటికొచ్చాడు. పద్మజ జరిగిన విషయాన్ని చెప్పింది. కొడుకు దగ్గరికెళ్ళి, నీకిదేం పాడుబుద్ధిరా,
ఏదో బిఏ పూర్తయింది కదా, వ్యాపారం చేస్తావని మేం సంబరపడుతూ ఉంటే, ఆనందపడుతూ ఉంటే అని గర్జిస్తూ గట్టిగా అన్నాడు. వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న, ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే సైన్యంలో చేరాలనుకున్నాను అని నసుగుతూ అన్నాడు సుధీర్. అందుకని సైన్యంలో చేరి చస్తావా అన్నాడు తండ్రి. చేరిన వాళ్ళంతా చావరు నాన్న. చాలేవోయ్ అతి తెలివి, నీకు ఉద్యోగం కావాలి కదా, సరే రేపు నాతో పాటు రా, తెలిసిన వారి దగ్గర ఏ గుమస్తా ఉద్యోగమైనా ఇప్పిస్తాను అంటూ సుధీర్కు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా, అంటే మరో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు రాజారావు. ఛీ, ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి, ధైర్యం, సాహసం లేవు. సమాజ అభివృద్ధి కాంక్ష, అంటే సమాజం అభివృద్ధి చెందాలి అనేటటువంటి కోరిక కూడా లేదు. మనిషికి స్వార్థపు బ్రతుకులు తప్ప, అంటే స్వార్థం అంటే నేను నా అనేటటువంటి భావన, అది తప్ప సమాజం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి అనే కోరిక లేదు అని పెద్దగా గొణుగుతున్నటువంటి కొడుకు వైపు వాత్సల్యంతో, అంటే తల్లి ప్రేమతో చూసింది పద్మజ. ఇది పద్మజ, రామారావుల యొక్క కుటుంబ పరిస్థితి. ఆదర్శ భావాల్ని, దేశభక్తిని అణిచివేసినటువంటి పరిస్థితి. అదే ఊర్లో, అంటే సుధీర్ వాళ్ళు నివసించేటటువంటి ఊర్లోనే చంద్రమ్మ, రోసయ్య కుటుంబం ఉంది. వారికి 5గురు సంతానం, అంటే వాళ్ళకి 5గురు పిల్లలు. వారి పెద్ద కొడుకు పేరు వీర. వీర వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా, మంచి జీతాలు ఇస్తారట అని ఉత్సాహంగా చెప్పాడు. అప్పుడు చంద్రమ్మ, అంటే వీర తల్లి, ఆమె కళ్ళలో ఎంతో వెలుగు, నిజమేనట్రా అంది. నిజంగానే అమ్మా, ఇప్పుడే అధికారి దగ్గరికి పోయి మాట్లాడొచ్చాను కూడా, ఆ వివరాలన్నీ చెప్పాడు. రేపు చాలామందిని సైన్యంలోకి తీసుకుంటారట, నేను ఎన్నికవుతానన్నాడు అధికారి అని చెబుతాడు వీర. సైన్యంలో చేరితే జీతం వస్తుంది, ఇక్కడికి పంపిస్తాను, ఇంటిల్లిపాది, అంటే తల్లి తండ్రి ఇంకా తమ్ముళ్ళు చెల్లి వీళ్ళందరూ కూడా ఇంటిల్లిపాది తినొచ్చు అంటాడు. నాన్నగారికి ఆసరా లభిస్తుంది, అంటే తండ్రికి అండ లభిస్తుంది. వీటన్నింటికంటే మన దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది కదమ్మా. ఎంతో సంతోషంతో వీర ఈ మాటలన్నీ చెబుతుంటే చంద్రమ్మ మనస్సు ఆనందంతో మునిగిపోయిందనమాట. చంద్రమ్మకు చుట్టూరా చిమ్మిన చీకటి తొలగిపోయినట్లు అనిపించింది. భర్త రెక్కల కష్టం తొలగిపోతుంది అని ఆమె భావించింది. పిల్లలకు చదువులు చెప్పించొచ్చు అనుకుంది. అంతలోనే గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముల్లులా కదలాడింది. ఏంటా ఆలోచన అంటే, సైన్యంలో చేరితే ఒకవేళ యుద్ధం వచ్చిందనుకో, యుద్ధం వస్తే తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలాడగా మెల్లిగా అంది. అది విని వీర పక్కున నవ్వాడు. అంటే యుద్ధం వస్తే ఎలా, నీ పరిస్థితి ఏంటి అని తల్లి ప్రేమ బాధపడింది. అప్పుడు అదే మాటని వీరాతో చెప్తే వీర నవ్వాడు. యుద్ధంలో గాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏమిటమ్మా, పస్తులుండి బాధపడడం కంటే ఉన్న 4 రోజులు హాయిగా బతకడం మేలు కదా, దేశం కోసం చావడం కంటే గొప్పేముంది. అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు వీర. ఎంత చక్కగా చెప్పాడో చూడండి వీర. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, అలాంటిది ఇక్కడుండి చనిపోతే, ఆకలితో చనిపోతే ఏమిటి, యుద్ధంలోకి వెళ్ళి చనిపోతే ఏంటమ్మా, యుద్ధంలోకి వెళ్ళి చనిపోతే అది మంచి చావు, వీరమరణం అవుతుంది, దానికి మనం భయపడకూడదమ్మా అంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఈ మాటలు విన్న రోసయ్య, అంటే వీర తండ్రి, మీసం మెలేస్తూ గర్వంగా నవ్వాడు. ఆడు నా కొడుకే చంద్రి, గుండె ధైర్యం చూసావా, అది నాది, అచ్చరలచ్చలు చేసే మాటలన్నాడు నా బిడ్డ. వీళ్ళు కాకపోతే మరెవరు దేశానికి సేవ చేస్తారు. యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి, అంటే యువకులు దేశం కోసం, ప్రజల కోసం కష్టపడాలి. మన వీర కూడా అలాంటి మంచి పనే చేస్తాడు, కాబట్టి వీరాను మెచ్చుకోవాల్సిందే అన్నాడు. వీరా చెప్పిన మాటలు అచ్చరలచ్చలు, అంటే చాలా విలువైనటువంటి మాటలు చెప్పాడు అని తండ్రి పొంగిపోతాడు. ఆ సమయాన చంద్రమ్మకు ఆనందం, దుఃఖం రెండూ కలిగాయి. ఇలా వీరతో పాటు ఎంతోమంది యువకులు సైన్యంలో చేరారు, ఇంకా చేరుతున్నారు. 10 ఏళ్ళు గిర్రున తిరిగాయి. సమాజంలో అనేక మార్పులొచ్చాయి.
10 ఏళ్ళు జరిగిపోయాయి కదా! సుధీర్ ఏమో వ్యాపారవేత్తగా అంటే గొప్ప బిజినెస్ మ్యాన్‌గా కొనసాగుతున్నాడు. కానీ దేశానికి సేవ చేయలేకపోయానే అనేటటువంటి బాధ మాత్రం అతని మనస్సులో అలాగే మిగిలిపోయింది. సుధీర్ తల్లిదండ్రులైనటువంటి పద్మజ, రాజారావులేమో ఆనాటి మంకుపట్టు అంటే మొండి పట్టుదల వదిలి సుధీర్ ఇలా హాయిగా ఉన్నందుకు వాళ్ళిద్దరూ ఆనందించని క్షణమనేది లేదు. వీర సైన్యంలో చక్కగా పనిచేస్తూ ఎదిగిపోయాడు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, బెంగాలీ, కన్నడం, తమిళం వంటి 7, 8 భాషల్లో అనర్గళంగా అంటే చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా వీర తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి స్వెట్టర్లు అంటే చలికోట్లు, మంచి బట్టలు, వాచీలు, తల్లిదండ్రులకు బట్టలు, కప్పుకునేటటువంటి రగ్గులు ఇవన్నీ కూడా తెస్తున్నాడు. వాళ్ళు అతను పంపినటువంటి డబ్బుతో ఇల్లు కట్టుకున్నారు. ఈసారి వీర సెలవులకొచ్చాడు. ప్రతిసారిలాగే వచ్చాడు. వీర వచ్చిన ప్రతిసారి వారింట్లో పండగే. తమ కుటుంబ స్థితిని తలచుకొని వీరతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. వీర ఆ రాత్రి ఆరు బయట మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ సమయంలో వీర మనసులో నా వాళ్ళంతా హాయిగా ఉన్నారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు అంటే సకల సదుపాయాలు ఉండేలా చేయగలిగాను, నా కుటుంబ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాను, అంటే కని పెంచినందుకు నా తల్లిదండ్రుల యొక్క రుణాన్ని ఈ విధంగా నేను తీర్చుకుంటున్నాను, ఇది నాకు ఎంత సంతృప్తిగా ఉందో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఈసారి వీర వచ్చిన 3 రోజులకే హైకమాండ్ నుండి అంటే పై అధికారుల నుండి టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్లో ఉన్న విషయం ఏంటంటే యుద్ధం ప్రారంభం కాబోతుంది, వెంటనే రావాలి అని. దిగాలు పడినటువంటి చంద్రమ్మకు వీర ధైర్యం చెప్పాడు. తండ్రికి కళ్ళతోనే వీడ్కోలు అంటే బాయ్ చెప్పాడు. నవ్వుతూ రైలు ఎక్కాడు. అంటే నేను పుట్టినటువంటి ఈ మాతృభూమి రుణం తీర్చుకునేటటువంటి అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది, యుద్ధంలోకి వెళ్తున్నాను అనుకుంటూ నవ్వుతూ వెళ్ళాడు. మరి తిరిగి రాలేదు. అంటే ఆ యుద్ధంలో ధైర్యంగా పాల్గొని వీర మరణాన్ని పొందాడు. శ్రద్ధాంజలి సభ వీర స్వగ్రామంలో పెట్టారు. అంటే చనిపోయిన వారికి భక్తిపూర్వకంగా ఘటించేదాన్ని శ్రద్ధాంజలి అంటారు. వీర కోసం ఆ సభని వీర సొంత ఊర్లో పెట్టారు. ఆ సభలో పాల్గొనడానికి సుధీర్, రాజారావు వచ్చారు. ముఖ్య అతిథిగా పద్మజ వచ్చింది. వీర గురించి సభ అధ్యక్షులు చెబుతున్నటువంటి మాటలు ఆమె హృదయాన్ని పిండివేస్తున్నాయి. సభలో పద్మజ మాట్లాడే వంతొచ్చింది. ఆమె మాట్లాడుతూ వీర, అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ, దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మనమెవ్వరూ ఊహించలేదు. ఈ సంఘటనకు నా గుండె పగిలిపోతుంది, అంటే నాకే ఎంతో బాధ కలుగుతుంది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో? ఆమె వీరమాత, ఆమె జిజియాబాయి వంటిది. వీర మరణం పొందినటువంటి వ్యక్తి యొక్క తల్లిని వీరమాత అంటారు. ఆమె జిజియాబాయి వంటిది. జిజియాబాయి అంటే శివాజీ యొక్క తల్లి. ఆమె గొప్ప వీరమాత. ఆమె వంటిదే ఈ చంద్రమ్మ కూడా. ఆ తల్లి కన్న ఈ బిడ్డ మన జిల్లాకే కాదు రాష్ట్రానికే మణిపూస. వీర తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి వారిని ఓదారుస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు. వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ వీర త్యాగాన్ని కొనియాడారు. వీర యొక్క త్యాగాన్ని గురించి పొగుడుతూ మాట్లాడారు. ఆ రోజు రాత్రికి చంద్రమ్మ, రోసేలు మంచం మీద కూర్చొని కుమారుని తలుచుకుని అంటే వీరాన్ని తలుచుకుని ఎంతో బాధపడ్డారు. రోసయ్య భార్యను ఓదారుస్తున్నాడు. చంద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ పెద్దోళ్ల మాటలు నాకు అర్థం కాలేదు, కానీ నా బిడ్డ బతికిన 4 రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు, దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు. నాకు చాలా సంతోషమేస్తుంది, అంతకంటే గొప్ప ఇంకేముంది అని అంది. తల్లిదండ్రులందరూ తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదుటే ఉండాలనుకుంటే ఎలా? ఈ దేశాన్ని రక్షించేవారెవరు? సేవ చేసేవారెవరు? మనిషి బ్రతకడానికి తిండి, బట్ట, గాలి, నీరు ఎలా అవసరమో దేశ సేవ కూడా అలా ప్రతి వారికి ఊపిరిగా నిలవాలి.
మనం మన రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దాం, దేశ రక్షణలో భాగస్వామిని చేద్దాం అంటూ గుండెల్లోని బరువుని దింపుకుంది. చూడండి, నిజంగా ఆమె వీరమాతే. ఒక కొడుకు యుద్ధంలో చనిపోయాడు. ఆమె గుండెలు పగిలేలా ఏడ్చింది, ఎంతో బాధపడింది. అయినప్పటికీ కూడా దేశానికి సేవ చేయడానికి తన రెండో కొడుకుని పంపుతాను అని అన్నది. ఎంతో గర్వించదగ్గ మాట అది. గోడ మీద వెలిగిపోతున్నటువంటి వీర ఫోటోని చూస్తూ నిద్రలోకి జారుకుంది. సైనికులు దేశ సరిహద్దుల్లో పగలు రాత్రి కష్టపడుతూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అంటే భూకంపాలు, సునామీలు లాంటివి వచ్చినప్పుడు వారి ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా మనల్ని కాపాడుతున్నారు. మాతృభూమి కథానికని విన్నారు కదా. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.